వాయనాడు పోవాలంటే ఎన్ని హిల్స్ ఎక్కాలో ఏమో. అయితే ఎప్పుడు వాయనాడుకి వచ్చినట్టు అనిపిస్తుంది. వెల్కమ్ టు వాయనాడ్. కొంచెం ముందర చేమ్రా పీక్ ఉంది, మినీ మునార్ లెక్క ఉంది. ఇది మొత్తం కింద అక్కడ నా బైక్ ఉంది, ఇక్కడ నుంచి చూపిస్తాం మీకు. చూడండి వ్యూ, చూడండి క్రేజీ ఉంది అసలుకి. ఈ వ్యూ చూడండి అసలు ఒక్కసారి. టెంపుల్ వచ్చేసి శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. 9th సెంచరీలో బిల్డ్ చేసారు. ఇట్స్ ఆల్మోస్ట్ 1000 years ఓల్డ్ టెంపుల్. ఇక్కడనే విగ్రహం తయారు చేసి అక్కడ తీసుకుపోయిన అంటారు. సముద్రం దగ్గరకు వచ్చినాం మనం. ఇది వచ్చేసి ప్రెంబా రివర్. ఇది ఎండ బాగా కొడుతుంది, సడన్ గా ఆగినాం అనుకో కళ్ళు అంతా బ్లర్ అయిపోతున్నాయి. ఎక్కడైనా ఊర్లలో ఇంత మంచి ఇల్లులు ఉంటాయా? ఎంత మంచిగా ఉంది అసలుకి ప్లేస్. అండ్ ఆ చెట్ల వెనకాల ఇల్లులు ఉన్నాయి కొన్ని. చూడండి ఎంత మంచిగా ఇల్లు ఉంది అసలుకి. విలేజ్ ఇది, విలేజ్ లో అంత మంచి ఇల్లు విడిచిపెట్టి పోబుద్ది కాదు అసలు. కేరళ ఎంత ముద్దుగా ఉన్నాయి ఏంటి అసలు రోడ్లు, ఇల్లులు. కేరళలో బస్ డ్రైవర్స్ చాలా క్రేజీగా తోలుతారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మోనోజీ డైరీస్. అండ్ ఈరోజు మన డే 3 కేరళలో కాసర్గూడలో ఉన్నా నేను. అండ్ కేరళలో ఫస్ట్ ఎక్స్ప్లోరేషన్ వచ్చేసి నేను టెంపుల్ తోటి అయితే స్టార్ట్ చేస్తున్నా. టెంపుల్తో స్టార్ట్ చేస్తే అంత మంచి జరగాలని చెప్పేసి. అంశుల్ కూడా వచ్చిండు, అంశుల్ అక్కడ ఉన్నాడు. వెళ్దామా అంశుల్ టెంపుల్కి? వెళ్దాం బ్రో, నీకోసం వెయిటింగ్. అండ్ బ్యాగ్ మర్చిపోయినా అంశుల్, తీసుకుందాం. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి పద్మనాభ స్వామి టెంపుల్ రిలేటెడ్ చిన్న టెంపుల్ ఇది, చూపిస్తా. అండ్ ఈ టెంపుల్ గురించి నేను లోపల పోయి చూపించి డ్రోన్ షాట్ల సినిమాటిక్ షాట్స్ లో చూపించి తర్వాత మాట్లాడతాను మీతో నేను. డ్రోన్ షాట్ లో చూస్తుంటారు కదా, ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. 9th సెంచరీలో బిల్డ్ చేసారు. ఇట్స్ ఆల్మోస్ట్ 1000 years ఓల్డ్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ మెయిన్ థింగ్ ఏంటంటే పద్మనాభ స్వామి విష్ణు ఇది మూలస్థానం అంట. ఏదైతే తిరువేంద్రంలో ఉందో టెంపుల్, దానికి ఇది మూలస్థానం టెంపుల్. ఇక్కడనే విగ్రహం తయారు చేసి అక్కడ తీసుకుపోయారు అంటారు. అండ్ దీంట్లో పంచలోక విగ్రహం ఉంటుంది. అండ్ దాంతో పాటు ఆయుర్వేదిక్ సంథింగ్ ఏదో విగ్రహం ఉందంట. అండ్ ఈ టెంపుల్ కి గార్డియన్ గా ఇదివరకు ఒక క్రొకోడైల్ ఉండేది. ఆ క్రొకోడైల్ పేరు వచ్చేసి బాబియా. అది 2022లో చనిపోయిందంట. అండ్ ఇప్పుడు చిన్న క్రొకోడైల్ ఉంది, అది మీరు టెంపుల్ కి వచ్చినప్పుడు చూస్తారు. టెంపుల్ చుట్టూ వాటర్ ఉంటది. కేరళలో ఇది ఒక్కటే టెంపుల్ వాటర్ లో ఉండేది. మనకి హైదరాబాద్లో దామగుండంలో ఒక టెంపుల్ ఉంటుంది, సేమ్ అదే విధంగా ఉంటుంది, కాకపోతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు కాసర్గూడకు వచ్చినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయండి అండ్ మీకు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. లోపల మెయిన్ నేను ఎందుకు వీడియో తీయలేదంటే కెమెరా నాట్ అలౌడ్, అందుకే నేను డ్రోన్ ఫ్లై చేసిన. డ్రోన్ షాట్ మీకు నచ్చి ఉంటుంది. ఇక టెంపుల్ చూసుకొని డైరెక్ట్ ఇప్పుడు వాయనాడ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే చాలా సన్లైట్ ఉంది. అండ్ బేకాల్ ఫోర్ట్ అనుకున్నాం. కాసర్గూడలో మనకి కొన్ని ఉన్నాయి ప్లేసెస్ చూడడానికి. లైక్ ఇప్పుడు మేము మార్నింగ్ పోయిన టెంపుల్, వన్ మోర్ బేకాల్ ఫోర్ట్ అండ్ కపిల్ బీచ్, ఇంకా కొన్ని ఉన్నాయి ప్లేసెస్. అన్నిట్లో మెయిన్ వచ్చేసి బేకాల్ ఫోర్ట్ అండ్ వన్ మోర్ మేము పోయిన టెంపుల్. ఇప్పుడు ఫోర్ట్కి పోవచ్చు. ఈ ఉన్న సన్లైట్లో మా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. అండ్ వాయనాడ్కి మేము రైడ్ చేయాలి. 200 kilometers చూపిస్తుంది మేము బుక్ చేసిన హోటల్కి. ఆ 200 kilometers 5 hours చూపిస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఎట్లా ఉంటుందో రోడ్డు. అందుకనే 5 hours చూపిస్తుంది. ఘాట్ రోడ్ అండ్ ఫారెస్ట్ రోడ్స్ ఇవన్నీ వస్తాయి. సో దానివల్లనే ఇంత చూపిస్తుంది. లిటరల్లీ చెప్పాలంటే మోటో బ్లాగర్ కష్టాలు అంతా ఇంత కాదు. బైక్ రైడ్ చేయాలి, వీడియో షూట్ చేయాలి అండ్ ప్లాన్ చేసుకోవాలి, హోటల్ చూసుకోవాలి, హోటల్ బాగాలేకపోతే ఇంకో హోటల్ చూసుకోవాలి అండ్ లగేజ్ అంతా మౌంట్ చేయాలి, మౌంట్ చేసిన లగేజ్ని తీయాలి, మళ్ళీ పెట్టాలి. అంతా ఎనర్జీ అంతా ఇటుకే పోతుంది. ఎవరన్నా మోటో బ్లాగర్ అవ్వాలనుకుంటే ఒకసారి ఆలోచించండి.
ఇదంతా మీరు చెయ్యలేసనే నేను చెప్తున్నా, మీకు వింటున్నా చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు అసలైన స్ట్రగుల్ తెలుస్తుంది మీకు. అండ్ ఇప్పుడు ఇది లగేజ్ మౌంట్ చేయాలి, చేసి చూపిస్తా. లగేజ్ అంతా మౌంట్ చేసిన సరిపోయింది, ఒక 30 minutes పట్టింది. అది అంచులది కూడా అయిపోయింది. జస్ట్ హెల్మెట్ వేసుకొని స్టార్ట్ అవ్వడమే. డైరెక్ట్ వయనాడ్లో ఒప్పిస్తా. మంచి వ్యూస్ ఉంటే మీరు చూస్తారు. చాలా సపోర్టివ్ ఉన్నాడు అంశుల్. ఫైనల్లీ వయనాడ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. వయనాడ్ కాసర్గోడ్ నుంచి దగ్గర 220 kilometers ఉంది. అండ్ 5 hours 12 minutes చూపిస్తుంది. రీజన్ తెలిసే ఉంటుంది, రోడ్ బాగాలేకనే ఇంత టైం చూపిస్తుంది. అండ్ దానిలో బేకాల్ ఫోర్ట్ ఉంది. వీల్ అయితే బాడీ సపోర్ట్ చేస్తే, ఐ మీన్ లైక్ ఎనర్జీ డ్రైన్ కాకుండా మంచిగా ఏదన్నా నీడ ఉంటే చూస్తా డ్రోన్ ఫ్లై చేయడానికి. కానీ లోపట్లోకి అయితే పోను నేను. ఫోర్ట్ చాలా పెద్దది, అది 1-2 hours పడుతుంది అది మొత్తం కవర్ చేయడానికి. సో నేను డ్రోన్ అయితే ఫ్లై చేసి మీకు చూపిస్తాను నేను అక్కడి నుంచి. ఈడ ఎండనైతే చుక్కలు చూపిస్తుంది. నేను ఎంత ఉందో సెల్సియస్ చూడట్లేదు నేను, కానీ ఎండనైతే బాగానే ఉంది. మీరు ఇట్లా రైడ్ చేయకుండా జస్ట్ ఆపితే తడిచిపోతారు లోపల మొత్తం. రైడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గాలి వస్తుంది. అండ్ మా జాకెట్ కూడా మొత్తం మెష్ చేయబట్టి మంచిగా గాలి తగులుతుంది. టూరింగ్ జాకెట్ అయితే ఇక వాడు తడిచి ముద్ద అయిపోతాడు, ఇక అంత ఎండ కొడుతుంది. ఎవరన్నా ఫిబ్రవరిలో వస్తా అనుకుంటే, ఫిబ్రవరి కానీ మార్చ్, జర ఆలోచించండి. సముద్రం దగ్గరకు వచ్చినాం మనం. రైట్ సైడ్ సముద్రం ఉంది. ఈరోజు మాకు బ్యాడ్ థింగ్ ఏదైనా జరిగిందంటే టిఫిన్ అంత బాగాలేకుండే, గలీజ్ ఉంది. ఏమైందంటే అంచులు దోశ ఆర్డర్ చేసిండు. దోశ అసలు చట్నీ టేస్ట్ బాగాలేదు. దోశ మొత్తం ఫుల్ ఆయిల్ ఉంది. అండ్ నేను ఇడ్లీ లేదంటే ఇడ్లీ లెక్క ఏదో ఉన్నది, అది ఏంటిది అంచులు, అది పెట్ట ఇడ్లీ అంట. అదే ఆకుల మధ్యలో ఇడ్లీ వేసిండు. దానికి వాడు కీర్ వేసి ఇచ్చిండు. కీర్లో ముంచుకొని తినాలట్టుంది. ఇక ఎట్నో అనిపించింది. ఇక అయితే దోశ ఆర్డర్ చేసుకున్నా. ఆ దోశ కూడా సేమ్ ఆయిల్ అయింది, ప్లెయిన్ దోశనే. ఇది వచ్చేసి బేకాల్ రివర్. ఇది బాగుంది కదా, బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ముందర ఫోర్ట్ ఉంటుంది బేకాల్. ఇది వచ్చేసి ప్రెంబా రివర్. ఇది మీరు కేరళలో రైడ్ చేస్తుంటుంటే మీకు రివర్లు ఎక్కువ ఊపిస్తాయి. చాలా రివర్లు ఉంటాయి కేరళలో. అది కూడా పెద్దగా ఉంటుంది. ఒక్కొక్కటి ఏమంటారు, కృష్ణ అంతా కాదు, కృష్ణలో సగం అంత సైజులు ఉంటాయి రివర్స్ మోస్ట్లీ. అండ్ మొత్తం హిల్స్ ఏరియాస్, ఘాట్ రోడ్సే ఉంటాయి మొత్తం కేరళలో మోస్ట్లీ. మీరు ఎటు పోయినా మీకు పక్కా ఘాట్ రోడ్డు అండ్ డౌన్ హిల్ ఏరియాస్ అట్లా తగులుతుంటాయి మీకు. అండ్ ఎండ బాగా కొడుతుంది. ఎట్లా కొడుతుందంటే, ఇట్లా సడన్గా ఆగినాం అనుకో కళ్ళంతా బ్లర్ అయిపోతున్నాయి, ఇట్లా ఎండ కొడుతుంది. అండ్ ఈ హైవేలు మధ్యలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. జాయిన్ అవుతున్నాం దిగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక హైవేకి మళ్ళీ జాయిన్ అవుతున్నాం. ఒక 4-5 kilometers ఇట్లా పోతాం, మళ్ళీ డైవర్షన్ ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా మాకు 156 kilometers ఉంది. 3 hours పడుతుంది అంట. 3 hours 58 minutes. ఈ ఎండకి అసలుకి ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాం, అంటే ఐ మీన్ ఏది చూడలేకపోతున్నాం హ్యాపీగా. నాకంటే అలవాటేలే కానీ పాపం అంశుల్ ఫస్ట్ టైం ఎంత లాంగ్ బైక్ పైన వస్తుండు. ఇప్పటిదాకానైతే ఏమీ అసలు మాట్లాడలేదు. అంతా వెళ్దాం బ్రో, పోదాం బ్రో అని మొత్తం యాక్టివ్ ఉన్నాడు అంశుల్. ఫుల్ సపోర్టివ్ ఉన్నాడు అసలుకి. నార్మల్గా బైక్ రైడ్ చేసుకొని పోవచ్చు, కాకపోతే యూట్యూబర్స్ లైక్ నా లెక్క మోటో బ్లాగర్తో ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడన్నా సీన్స్ అవుపించిన అనుకో మంచి ప్లేస్, అక్కడ డ్రోన్ ఫ్లై చేయడం అండ్ లేకపోతే ఆపి సినిమాటిక్ షాట్ తీయడం ఇవన్నీ జరుగుతుంటుంది. బ్రేక్సే కాకుండా ఎక్స్ట్రా 1 hour ఈ ఇట్లా షూట్ చేయడానికే టైం పెట్టాల్సి వస్తుంది. సో దానివల్ల 1 hour బ్రేక్ పెట్టుకునేటోళ్ళు 2 hours నాతోటే పెట్టుకొని రావాల్సి వస్తుంది. 1 hour మనం షూటింగ్కే పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా అడ్జస్ట్ అయిపోతుండు. లేదు బ్రో షూట్ చేయ బ్రో మంచిగా అది ఇదని చెప్పేసి ఇట్లా మోటివేట్ చేస్తుండు. నేను పట్టుకోమంటావా కెమెరా అది ఇది అంటుండు. నాకు మంచి రైడింగ్ బడ్డీ దొరికిండు. ఇగో ఇట్లా అన్నీ వర్క్ జరుగుతున్నాయి. కొండ ఎక్కడో దిగుడు అవుతున్నాయి. అంతా మీరు ఎటు పోయినాగో కేరళలో ఇట్లా కొండలు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. డౌన్ హిల్ ఎట్లా రైడ్ చేయాలో తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇంజన్ బ్రేకింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. చాలా ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. ఈ NH66 ఏదైతే ఉందో మొత్తం అంతా కన్స్ట్రక్షన్స్లో ఉంది. అంతా చాలా బాగుంది. ఈ రివర్ పక్కన ఇల్లులు కట్టుకొని ఉంటారు అండ్ రిసార్ట్స్ ఉంటాయి. మన దగ్గర ఎట్లుండవు, వీళ్ళ దగ్గర చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆడ పెద్ద రివర్లు ఏమున్నాయి, మన తెలంగాణలో పెద్ద రివర్లే లేవు మన దగ్గర. ఇట్లా దగ్గర నేను ఒక 5-6 చూసినట్టుంది ఇప్పుడు రివర్స్. నేను ఇళ్ళకి పట్టుకొచ్చింది. చూడండి ఇల్లులు అసలుకి ఎట్లున్నాయో.
ఎక్కడన్నా ఊర్లలో ఇంత మంచి ఇల్లులు ఉంటాయా? వీళ్ళు ఎట్లా అంటే ఇల్లు మంచిగా కట్టుకుంటారు. కేరళలో సగం మంది దాకా చాలా మంది ఇల్లు మంచిగా కట్టుకుంటారు. పెద్ద మ్యాన్షన్ హౌస్ లెక్క కట్టుకుంటారు. ఇట్లా అపార్ట్మెంట్స్ లెక్క సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అట్లా కట్టుకోరు. మంచిగా ఇట్లా వైడ్గా ఉంటుంది. ప్రతి ఒక్కడు నార్మల్గా కట్టాడు ఇల్లులు. ఇక్కడ మస్తు ఉన్నాయి అసలుకి. ఇంటికి ఒక కారు ఉంటుంది అట్ట. ఇంటికి ఒక కారు అండ్ పెద్ద మ్యాన్షన్ హౌస్ లెక్క కట్టుకోరు ఇల్లులు. చూడండి అసలుకి ఇల్లులు ఒకటి రెండు కాదు, అన్ని ఇల్లులు అంతే ఉంటాయి మోస్ట్లీ. అన్ని మ్యాన్షన్లే. నాకేమో ముక్కులు పట్టేసింది బాగా. డే వన్ కాదు, రైడ్ స్టార్ట్ కాకముందు నుంచే నాకు కోల్డ్ ఉంది. ఆ కోల్డ్ ఇంకా పోలేదు. అట్లనే ట్యాబ్లెట్లు వేసుకొని ఇట్లా మేనేజ్ చేస్తున్నా. ఏదో మొత్తం గల్లీలోకి వెళ్ళి తీసుకుపోతుంది, కానీ వేరే లెవెల్ ఉన్నాయి ఇల్లులంతా. మీకు ఒకటి చూపించాలి. ఇటు చూడండి ఎంత మంచిగా ఉంది అసలుకి ప్లేస్. అండ్ ఆ చెట్ల వెనకాల ఇల్లులు ఉన్నాయి కొన్ని, కొండ పైకి అని. మస్తు ఉంది అసలుకి. మన్సూన్లో అసలుకి ప్లేస్ మ్యాడ్ ఉంటుంది అట్టుంది. నాంచర్య కదవు అనే ప్లేస్ ఇది. మస్తు ఉంది అసలుకి. చూడండి పెద్ద రివర్ ఇది. ఆడ హౌస్ బోటింగ్స్ కూడా ఉన్నాయి. వేరే లెవెల్ ఉంది అసలుకి. చాలా పెద్ద బ్రిడ్జ్. మధ్యలో ఈ రివర్స్లలో చిన్న చిన్న ఐలాండ్స్ అవుపిస్తాయి మీకు. మస్తు ఉంటాయి ఐలాండ్స్ అసలుకి. బాగుంది, చాలా బాగుంది. అండ్ మొత్తం డౌన్ హిల్ రోడ్ ఇదంతా. ఇంక్లైన్ డిక్లైన్ ఉన్నది రోడ్ అంతా. ఒక స్వర్గం లెక్క ఉంటుంది మొత్తం. రోడ్స్ ఎట్లుంటాయి అంతే, మొత్తం సైడ్లు అంతా గ్రీన్ మొత్తం లష్ తోటి ఫిల్ అయి ఉంటుంది మొత్తం. అటు చెట్లు ఇటు చెట్లు, కొబ్బరి చెట్లు, కొండలు అన్నీ మొత్తం గ్రీన్ ఉంటుంది అంతా. యాక్చువల్లీ ఈరోజు థండర్ స్టార్మ్ ఉందని అన్నారు. ఏమంత లేదు, వానలు లేవు, ఏం లేవు ఈరోజు. చూడండి ఎంత గ్రీన్ ఉందో. కేరళ వాళ్ళు పుట్టిపెట్టి ఉంటారు అంటారు కదా, అది వీళ్ళకే సెట్ ఆ సామెత. చూడండి ఎంత మంచిగా ఇల్లు ఉందో అసలుకి. వావ్. విలేజ్లో అంత మంచి ఇల్లు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు అసలుకి? విలేజ్లో అంత మంచి ఇల్లు అదొకటే ఇల్లు కాదు, అట్లాంటివి చాలా ఉంటాయి. వాయనాడు పోతున్నాం. వాయనాడు ఎట్లుంటుందో ఏమో, వేరే లెవెల్ ఉంటుంది అంటుంది నాకు తెలిసి. నేనైతే ఫుల్ ఎగ్జైట్, లోపట్ల షాక్లో ఉన్నా. అసలుకి ఇంత మంచిగా ఉన్నది ఏంది అసలుకి ప్లేస్ అని. విడిచిపెట్టి పోబుద్ది అట్లా అసలు కేరళ. ఇప్పుడు పోమ్లే కానీ మనం వచ్చి చూసి పోనీకే ఉన్నాం అని ఉంటుంది చూడ థాట్. తలుసుకుంటే ఎట్లా అనిపిస్తుంది, పోబుద్ది అట్లా కేరళ. చూడండి అసలుకి మొత్తం ఇట్లా డౌన్ హిల్స్. ఇదేదో మళ్ళీ చిన్న గల్లీలాగా తీసుకుపోయింది. చూడండి అసలుకి ఎట్లుందో గల్లీ. వావ్, ఇంత ముద్దుగా ఉన్నాయి ఏంది అసలుకి రోడ్లు, ఇల్లులు. బాగున్నాయి రోడ్లు. నాకైతే ఇట్లాంటి ఇల్లు ఉంటుంది ఇంకా ఇక్కడనే ఉంటుంది, ఎటు పోను. అంత మంచిగా ఉన్నాయి. చూడు ఇల్లులు చూడు. ఓ ఇల్లు ఇంకా బాగుంది. ఇక్కడ కేరళలో మీరు ఇంజన్ బ్రేకింగ్ తెలియకపోతే మీ బ్రేక్ ప్యాడ్స్ తొందరగా పోతాయి, అరిగిపోతాయి. ఇక్కడ మొత్తం అంతా డౌన్ హిల్, డిక్లైన్ రోడ్స్ చాలా దొరుకుతాయి మీకు ఇక్కడ. మీరు ఇంజన్ బ్రేకింగ్ వాడకుండా నాది ఫుల్ పవర్ఫుల్ ABS బ్రేక్స్ అది దాన్ని వాడిరనుకో తొందరగా బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతాయి. అండ్ ఏమంటారు, ప్లేట్ కూడా హీట్ అయిపోతుంది. లేదు బ్రో నాకు ఇంజన్ బ్రేకింగ్ తెలియదు, ఇంజన్ బ్రేకింగ్ వల్ల క్లచ్ ప్లేట్స్ పోతాయి అది ఇది అంటారు కొందరు. అది మీ ఇష్టం. ఇక కేరళలో మీరు బస్సు వెనకాల పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోండి. కేరళలో బస్ డ్రైవర్స్ చాలా క్రేజీగా తోలుతారు, చాలా స్పీడ్గా తోలుతారు. ఎక్కడ ఆపుతారో సడన్గా తెలియదు, సడన్గా ఆపేస్తారు. అండ్ మీకు మొత్తం బ్లైండ్ ఉంటుంది అంతా. ఇప్పుడు సడన్గా ఆపేసిండు అంతే, ఎక్కడ సడన్గా ఆపుతాడో తెలియదు. మ్యాక్సిమం బస్ వెనకాల ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు వస్తే సడన్గా బ్రేక్ వేస్తాడు, సడన్గా ఆపేస్తాడు. సడన్గా ఎదురుగా వచ్చేటప్పుడు కూడా ఇట్లా జమ్మని తిప్పేస్తూనే ఉంటాడు వాడు. ఇది వచ్చేసి ఇంకో రివర్. ఎన్ని రివర్లు వస్తాయేమో. ఇటు పెట్టేసి ఇటు నా ముందర పెట్టేసి ఇట్లా వెళ్ళిపోవచ్చు నువ్వు. ఇంకా 19 kilometers 3 hours అంట. మలయాళం నాయి. ఇంగ్లీష్ యూనో యా ఫ్రమ్ హైదరాబాద్. ఆ కొండ పైన ఇల్లు కట్టారు. అసలు ఎట్లా పోతారో, ఎట్లా నడుచుకుంటూ పోతారో ఏమో. ఏదన్నా సామాన్లు తీసుకుపోవాలన్నా ఎట్ట పై దాకా ఎట్ట తీసుకుపోతారో ఏమో. కింద మళ్ళీ ఏదో రివర్ వచ్చిందట్టుంది నాకు తెలిసి. చూద్దాం రివరా కాదా. యా రివరే. అటు వచ్చేసి రివర్ పోతుంది.
ఎటు పోయినా మంచి మంచి షాపులు, మంచి మంచి ఇల్లులు వస్తున్నా అసలుకి. మనం ఇప్పుడు చెడిచేరి దాటేసి ఇరికూర్ అనే విలేజ్లో ఉన్నాం ఇప్పుడు. మనం ఇరికూర్ విలేజ్లో ఉన్నాం ఇప్పుడు. ఇంకా వయనాడ్కి 113 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 113 కిలోమీటర్స్ మనకి దగ్గర దగ్గర ఒక 9 minutes తక్కువ 3 hours చూపిస్తుంది. జస్ట్ ఊహించుకోండి ఇక రోడ్ ఎట్లుంటుందో. 113 కిలోమీటర్స్కి 3 hours చూపిస్తుంది అంటే. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నార్త్ నుంచి సౌత్ దాకా ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు ఒకేసారి కవర్ చేయలేదు. కవర్ చేసి ఉంటే ఎవరైనా కింద కామెంట్లో చెప్పండి. కంటిన్యూస్గా లైక్ నార్త్ నుంచి సౌత్ దాకా, ఒకసారి నార్త్ కవర్ చేసి ఒకసారి సౌత్ కవర్ చేసి అట్లా కాకుండా ఒకేసారి నార్త్ నుంచి సౌత్ దాకా ఎవరైనా కవర్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి క్వాలిటీ అండ్ ఫ్యామిలీ తోటి కూర్చొని చూసే కంటెంటే ఉంటుంది. రోడ్లు చూడండి మొత్తం పాము లెక్క ఉన్నాయి రోడ్లు, అసలుకి క్రేజీ ఉన్నాయి. అసలుకి మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు అసలుకి కేరళ వస్తే. క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి అసలుకి రోడ్లు. ఇట్లా బెండ్ అవుతూ మొత్తం కర్వ్లు ఉన్నాయి, అంత రోడ్ అంతా కర్వ్స్. ఈ పక్కన ఉన్నాయి ఈ రబ్బర్ చెట్లు. వాటిపైన మీకు ఇన్స్టా రీల్ వస్తుంది, రబ్బర్ ఎట్లా తీస్తారు, రబ్బర్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అనేది చూడండి. మొత్తం అంతా కర్వీ రోడ్, ఇట్లా మొత్తం బెండ్. ఇట్లాంటి కర్వ్ల కాడ బెండ్ అయ్యేటప్పుడు మీరు బ్రేక్ కాకుండా కొంచెం రోడ్డు మంచిగా ఉంటే, ఫ్రీగా ముందలా ఉంటే ఎక్సిలేటర్ ఇవ్వండి. మీకు మంచి పట్టు ఉంటుంది గ్రిప్ టైర్ది, స్లిప్ గారు. చాలామంది బ్రేక్ యూజ్ చేస్తే స్లిప్ అయి కింద పడతారు ఇట్లా కర్వ్ రోడ్స్ కాడ. అండ్ టైర్ కూడా చెక్ చేసుకోండి, టైర్ కూడా ప్రాపర్గా లేకపోతే కింద పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బస్సు క్రాస్ చేయాలి, లేకపోతే వీడు మనల్ని ఎక్కడన్నా ఒకడు సడన్గా ఆపేస్తాడు. దిస్ మిషన్ హ్యాస్ నో బ్రెయిన్ దానిపైన రాసింది, కానీ నీకు బ్రెయిన్ ఉంది కదా బ్రో, నువ్వే తోలుతున్నావు. మస్తు వెనకాల పోయేంత ఊపిక లేదు నాకు, ఏం చేయను. అండ్ ఇడుకూరి కాడ కూడా రోడ్డు క్రేజీ ఉంటుంది అసలుకి, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. కానీ మస్తు ఉంటుంది ఇడుకూరి కాడ కూడా. ఇంకా మనకి 2 hours 40 minutes చూపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 6 o'clockకి వెళ్తామంట. మనం ఇప్పుడు పెరుంపన అనే ఊర్లో ఉన్నాం మనము. రోడ్లు చూడండి ఎట్లున్నాయి, అసలు క్రేజీ ఉన్నాయి కదా. చాలా నీట్గా ఉన్నాయి. అది చిన్న విలేజ్ కానీ పెద్ద విలేజ్ కానీ రూట్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క ఇల్లు ఎట్లున్నాయంటే ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్ ఉంటాయి చూడు, అట్లా ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఊర్లలో కట్టుకుంటారు చూడు, అట్లా ఉన్నాయి ఇక్కడ ఇల్లులు. చూడు ఎంత నీట్ రోడ్ అసలుకి. కింద ఏదో చిన్న కాలువ పోతుంది. ఇదంతా రబ్బర్ చెట్లు, వాటి కింద ఉన్నాయి కూడా రబ్బర్ చెట్లు. రోడ్డు చూడండి అసలుకి ఎట్లుందో, భలే ఉంది కదా స్ట్రైట్ రోడ్. నేను ఇప్పుడు చూసిన, అప్పటి నుంచి చూస్తే స్ట్రైట్ రోడ్ ఇప్పుడు అవుపించింది నాకు స్ట్రైట్ రోడ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్ట్రైట్ రోడే లేదు, మొత్తం ఇట్లా పాము లెక్క ఉన్నది. ఇక్కడ వయనాడుకి వెళ్ళే దారిలో టెంపుల్స్ కన్నా చర్చిలు ఎక్కువ ఉన్నాయి. అండ్ వెదర్ ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు 4:15 or 4:20 అవుతుంది టైము. సో అందుకనే వెదర్ చల్లగా ఉంది. ఇప్పుడు మేము కొండను ఎక్కుతున్నాం. ఎంత ఇంక్లైన్ ఉందంటే నేను అక్కడనే ఆన్ చేసేటోని బ్యాక్ సైడ్ కొంచెం కెమెరా. ఇదంతా ఇప్పుడు మేము కొండ ఎక్కుతున్నాం.
ఘోరంగా ఉంది అసలుకి ఇంక్లైన్ కదా. వెనకాల అయితే చాలా ఇంక్లైన్ ఉండే, చాలా పెద్ద కొండ ఇది. ఎంతసేపు మాకు డిక్లైన్ ఉండే రోడ్డు, ఇప్పుడు ఇంక్లైన్ స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కలే కొండని, ఇంకా ఎక్కాలి. ఓ పైన కొండ ఉంది చూడు, మరి ఎక్కడ దాకా ఉందో రోడ్డు. ఎక్కేసినాం ఆ కొండ, మళ్ళీ డిక్లైన్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంక్లైన్. మోస్ట్లీ రోడ్ అంతా ఇంతే ఉంటుంది, డిక్లైన్ ఇంక్లైన్ డిక్లైన్ ఇంక్లైన్. కానీ క్రేజీ అసలు రోడ్ అయితే అసలుకి ఎక్కడ ఇబ్బంది వల్లే మస్తు మంచిగా ఉంటుంది రోడ్డు. నాకు అప్పుడే అలవాటు పడ్డ ఈ రోడ్డుకి, మంచిగా ఇట్లా కార్నరింగ్ చేయడం మంచిగా అలవాటు పడ్డ. స్వర్గలోకం లెక్క ఉన్నది అసలుకి పైకి చూస్తుంటుంటే. చూడండి లైట్గా ఫాగ్ ఉంది పైన, లైట్గా ఫాగ్ ఉంది. అండ్ మొత్తం హిల్ ఏరియా. కింద చూడు ఇవన్నీ ఏమంటారు, అగ్గుపుల్ల చెట్టు అంటుంది నాకు తెలిసి. అగ్గుపుల్ల తారయ్యే చెట్టు, రబ్బర్ చెట్టు అయితే కాదు ఇది. కొన్ని అగ్గుపుల్ల తారయ్యే చెట్లు. ఇగో ఇంకో చర్చ్, మోస్ట్లీ అన్ని చర్చిలే ఉన్నాయి. అన్ని చర్చిలే ఉన్నాయి ఇక్కడ. కొండ మీదకి ఎక్కుతున్నట్టుంది, కానీ మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాం. మొత్తం ఇంక్లైన్, భయంకరమైన ఇంక్లైన్ రోడ్. క్రేజీ ఉంది అసలుకి. కొండ ఎడ్జ్కి వచ్చినాం మేము ఇప్పుడు. ఇది హెయిర్ పిన్ బెండ్ 2 అంట. అంశులు రావట్లేదు వెనకాల, అంశులకి ఏమైందో చూడాలి. అంతా ఓకేగా, ఓకే కదా, ఓకే కదా. ఏం లేదు, రావట్లేదు ఏమైందని వస్తున్నానా. అంశులు చిన్నగా వస్తుండ, కానీ ఎంతైనా టెన్షన్ ఉంటుంది కదా మన తోట. అయినా అటు ఇటు ఏం కావట్లేదు, మంచిగా పర్ఫెక్ట్గా వస్తుండు. కాకపోతే చిన్నగా వస్తుండు. బండి మీద మా నోన్కి కొంచెం ఏమంటారు, ఫస్ట్ టైం ఇంత దూరం రావడం లాంగ్. ఇది హెయిర్ పిన్ బెండ్ 4 ఇది. వావ్, మొత్తానికి మనం ఈ హిల్ని ఎక్కేస్తున్నాం. ఇది చూడండి అసలుకి క్రేజీ. మీకు కెమెరాలో చూస్తానికి నార్మల్ అనిపిస్తుంది రోడ్డు, కానీ ఇట్స్ నాట్ నార్మల్ చెప్తున్నా కదా. వెయిట్కి చచ్చిపోతుంది బండి ఎక్కలేక. నాకు తెలిసి సగం మౌంటైన్ ఎక్కినట్టుంది మనం, ఇంకా ఉండుంటుంది. మనుషులు బండి మంచిగా ఎక్కుతుంది, మనదేమో ఎక్కాలా వద్దా అన్నట్టుగా ఎక్కుతుంది. ఇది ఎక్కువ హైట్ ఎక్కుతున్నాం కదా, ఆల్టిట్యూడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఇక్కడ. నా చెవులు పాప్ అని కొట్టుకుంటున్నాయి లోపట్ల, చాలా హైట్ ఎక్కుతున్నాం కదా. రెస్పెక్ట్ నేచర్, ప్రొటెక్ట్ లైఫ్. ఎస్, ఆల్మోస్ట్ కొండ ఎక్కినట్టే అనిపిస్తుంది. ఇంకా ఉందా లేకపోతే చెప్తున్నా కదా. క్లాసిక్ పైన పిల్లినర్ కానీ లగేజ్ కానీ ఉంటే హిల్ ఏరియాలో ఎక్కడం చచ్చిపోతుంది. వెల్కమ్ టు వయనాడ్కి వచ్చేసినాం మనం. సేమ్ అరకు లెక్కనే ఉంది. అప్పుడే టీ ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మన అరకులో కూడా ఇంత మంచిగా ఉండదు టీ ప్లాంటేషన్. సేమ్ లైక్ మునార్ లెక్క ఉంది టీ ప్లాంటేషన్. ఇదంతా గ్రీన్గా ఉంది. అగో చూడండి, కొండపైన మొత్తం భలే ఉంది అసలుకి. మిడోస్ లెక్క మంచిగా ఉంది మొత్తం. అండ్ లైట్గా మిస్ట్ మీద పడుతుంది, ఫాగ్ లెక్క వస్తుంది. అండ్ టైం వచ్చేసి 5 అవుతుంది. అక్కడ కొండ పైన చర్చ్ ఉంది, కనిపిస్తుంది అనుకుంటున్నా. కొండ పైన చర్చ్ ఉంది. అంతా ఏమేమో చెట్లు, మొత్తం కొబ్బరి చెట్లు అండ్ కాఫీ ప్లాంటేషన్ చెట్లు, ఇంకా ఏమేమో ఉన్నాయి. మొత్తం పెద్ద ఉన్నాయి చెట్లు అంతా. Tired of taking, I can't get enough of this old world. Another auctioneer, a fist inside of his mouth, watching it happen. Tide rolled in and washed us out. What was enough back then is more than enough right now. How we missing every train with love lights on.
ఎట్లుందో. ఇంకా వయనాడు పోతా ఉంటున్నాం, ఇంకా రానే రావట్లేదు. ఇంకా 21 కిలోమీటర్స్ ఉంది. చల్లగా ఉంది. వయనాడు పోవాలంటే ఎన్ని హిల్స్ ఎక్కాలో ఏమో. మళ్ళా కాఫీ తోటలు. యాక్చువల్లీ నేను ఎక్కడ ఉంటున్నా చెప్పలేదు కదా, కొంచెం అయితే చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు ఆడికే పోతున్నా, అదే రూట్ ఇది. కొంచెం ముందర చేమ్రా పీక్ ఉంది. మొత్తం చూడండి పక్కన హిల్. ఇదంతా ఫారెస్ట్ ఏరియా యాక్చువల్లీ. ఈ ఫారెస్ట్ ఏరియాలో స్టేస్ ఉన్నాయి. ఇప్పుడు ఆడికే పోతున్నా నేను. అండ్ ఇదంతా కాఫీ ఆకు, టీ ఆకు. నేను ఉండబోయే ప్లేస్ అసలుకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీకు చూపించిన తర్వాత మాట్లాడతాను నేను. చూడండి మొత్తం కింద. యాక్చువల్లీ ఇది ఒక మినీ మునార్ లెక్క ఉంది ఇది, కానీ ఇది వయనాడ్. ఇట్స్ నాట్ మునార్, ఇట్స్ వయనాడ్. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 6:11 అవుతుంది. మొత్తం ఫాగ్ ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎట్లుంటుందో ఊహించుకోండి ఇక మీరే. మొత్తం కింద దగ్గర చాలా లోతుంది. అండ్ మౌంటైన్ అక్కడ. అది ఎట్లుందంటే 90 degrees ఇట్లా స్ట్రైట్ ఉంది మౌంటైన్. పెద్ద మౌంటైన్. అది మౌంటైన్ కాదు, హిల్. వావ్ మొత్తం ఫాగ్ ఉంది. నాకైతే ఎప్పుడు వయనాడుకి వచ్చినట్టు అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటుంటే. ఇదే ఇట్లా ఉన్నదంటే మున్నార్ ఎట్లుంటుందో ఊహించుకోండి ఇక. వావ్ మొత్తం చుట్టూ చెట్లు మస్తుంది అసలుకి. అసలు కొండ మధ్యలో ఎట్టుపోతున్నామో అర్థం కావట్లే. అసలు అన్ని కొండలే ఉన్నాయి ఇక్కడ. ముందల అంచులు పోతుండ. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది హాస్టల్. అక్కడ నా బైక్ ఉంది. ఇక్కడ నిమిషం చూపిస్తాను మీకు. చూడండి వ్యూ చూడండి. టైం వచ్చేసి 6:30 అవుతుంది. క్రేజీ ఉంది అసలుకి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ప్యూర్ బా ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. అట్లా జస్ట్ ఆగిన ఈ వ్యూ చూపించాలనే మీకు. చూడండి అసలుకి ఎట్లుందో. మొత్తం ఏ చెట్లు కానీ అన్నీ ఇవే ఉన్నాయి. అండ్ కింద మొత్తం ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్ ఆకులు. మొత్తం ఏ పెద్ద చెట్లు ఉన్నాయి. మొత్తం ఇది మౌంటైన్ పైన ఉన్నా. ఇప్పుడు నేను టాప్లో ఉన్నా. నేను చాలా టాప్లో ఉన్నా. వ్యూ చూడండి అసలు. వస్తున్నా. ఓకే వావ్ చూడండి అసలుకి లొకేషన్ ఎట్లుందో. కొండను ఎక్కుతున్నా ఇంకా నేను. ఇంకా చాలా పైకి ఎక్కాలి నేను. ఆడిదాకా ఎక్కాలి. అంశుల్ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నా. ఇంకా పైన మంచిగా ఉంది అంశుల్. పైకి వచ్చేసి పైన వెయిట్ చేస్తా. క్రేజీ ఉంది అసలుకి. మీకు ఒక్కసారి మళ్ళీ ఆపి చూపిస్తా చూడండి. ఇట్లా ఉందంటే వ్యూ వర్త్ అసలుకి. నేను అట్లా అక్కడెక్కడనో కింది నుంచి వచ్చిన నేను. ఈ వ్యూ చూడండి అసలు ఒక్కసారి. మ్యాడ్ కదా. చూడండి ఒక్కసారి వ్యూ చూడండి. వెల్కమ్ టు వయనాడ్. లిటరల్లీ ఎక్కడనో జంగల్లో రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇది. మన స్టే కాడికి వచ్చేసినాం. హ్యాండ్స్ ఫ్రీజ్ అవుతుంది, చాలా చలిగా ఉంది. చూడండి ఒక్కసారి కొండ. డైరెక్ట్ రూమ్లో కలుస్తాం మీకు. హాస్టల్కి వచ్చేసిన ఇప్పుడే. అండ్ నేను రూమ్ తీసుకోలే ఈసారి, హాస్టల్ తీసుకున్నా. కింద అంశుల్ది, పైది నాది. అండ్ లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసిన. ఈ హాస్టల్ నాకు వచ్చేసి 400 రూపీస్ ఎంతో పడ్డది, 450 సంథింగ్. ఇది వయనాడులో హాస్టల్. అండ్ హాస్టల్ పేరు వచ్చేసి జోస్టల్ ప్లస్. లగేజ్ పెట్టుకోనికి ఇక్కడ ఇచ్చారు. ఇళ్ళనైతే నా పెట్టేసిన ఈ రైడింగ్ గేర్ అంతా. ఈ హాస్టల్ రేపు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో చూపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ చూపిస్తా. ఇది టోటల్లీ పక్కన చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్. ఇప్పుడు నైట్ అయిపోయింది, చూపిద్దామన్నా కుదరదు. రైడ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ హాస్టల్ రేపు వ్యూ కోసం నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. అంటిల్ దెన్ స్టే సేఫ్, పీస్ అవుట్. Wired and shaking, hungry hawk on a power line. I thought the message sent, I thought it was clear.